బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దేశంలో శ్రీరామనవమి నవరాత్రులు జరుగుతున్న వేళ చేపల కూర తింటున్న వీడియో దుమారం రేగింది. దీనిపై మోదీ కూడా స్పందిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. అయితే తాజాగా మమతా బెనర్జీ ఈ అంశంపై మోదీని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేను బాగా వండుతానని చాలామంది అంటారు, కాబట్టి ప్రధాని మోడీకి నా చేతి వంట రుచి చూపిస్తానని అన్నారు. నవమి నవరాత్రుల సమయంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపలు తింటున్న వీడియోపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వంట చాలా బాగా చేస్తానని, ప్రధాని కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. సోమవారం కోల్కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ, నేను నా చిన్నతనం నుంచి వంట చేస్తున్నా, చాలా రుచిగా వండుతానని నా చేతి వంట తిన్నవాళ్ళు అంటారు. ప్రధాని మోదీ కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నా, కానీ నా చేతి వంటను మోదీ అంగీకరిస్తారో లేదో, ఆయనకి ఏది ఇష్టమైతే అదే వండి పెడతా. డోక్లా లాంటి శాకాహారంతో పాటు చేపల కూర లాంటి మాంసాహార వంటకాలు కూడా బాగా చేయొచ్చని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్పై మోదీ విమర్శల గురించి ప్రస్తావించిన దీదీ, హిందువుల్లోనూ వివిధ వర్గాలకు చెందిన వారని, ప్రత్యేకమైన ఆచారాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. పండగల సమయంలో మాంసాహారం వండుకొని తింటారు. ఒకరి ఆహార అలవాట్లపై ఆంక్షలు విధించే అధికారం బీజేపీకి ఎక్కడుంది? మన దేశ భిన్నత్వంపై బీజేపీ అధినాయకత్వానికి పెద్దగా అవగాహన లేనట్లు కనిపిస్తుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శాకాహారి అయిన ప్రధానికి నాన్ వెజ్ వండి పెడతావా అని అనడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆమె ప్రధానిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రధానిని ట్రాప్ చేయడానికి మమతా బెనర్జీ పన్నిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒకవైపు ప్రధాని చేపలు లేదా మాంసాహారం తిననని ఆమెకు తెలుసు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే వాటిని తినడానికి అనుమతించాలని ఆమె విశ్వసిస్తే, ఒకరి ఆహారపు అలవాట్ల గురించి మోదీ వ్యాఖ్యలను ఆమె ఎందుకు వక్రీకరించారు? ఆమె సనాతన హిందువులను అవమానిస్తున్నారని బెంగాల్ బీజేపీ నేత సనదేవ్ పాండే అన్నారు. త్రిపుర మాజీ గవర్నర్ తథాగత రాయ్ స్పందిస్తూ, మోదీకి మమతా బెనర్జీ వంట చేసి పెడతానడం మంచి ప్రతిపాదనే, కానీ దీనికి ముందు తన లెఫ్టినెంట్ ఫిర్హాద్ హకీంకు పంది మాంసం ఎందుకు వండి పెట్టకూడదు అని దుయ్యబట్టారు. మరోవైపు సిపిఎం నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ తృణమూల్ మధ్య ఎలాంటి అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని సిపిఐ నేత వికాస్ భట్టాచార్య విమర్శించారు.